ఓం శాంతి. బాబా ఈరోజు మన సంతోషానికి ఆధారం. మనం సంగమ యుగంలో అత్యుత్తమమైనటువంటి జ్ఞానాన్ని పొందుతున్నాము. ఈ జ్ఞానము మనల్ని అమితానందంతో నింపుతుంది. ఎందుకంటే జ్ఞానధనము అవినాశి సంపద వంటిది. ఈ సంపదతో సంపన్నంగా ఉన్నవారు ఎప్పుడూ మాలామాల్గా, చాలా శ్రీమంతులుగా, చాలా ధనవంతులుగా ఉంటారు. బాబా ఈరోజు మన సంతోషాన్ని పెంచుతూ ఇలాంటి ఎన్నో విషయాలను వినిపించారు. ఇది 30th సెప్టెంబర్ మురళి. मीठे बच्चे, तुम्हारा दिमाग खुशी से सदा भरपूर होना चाहिए, क्योंकि तुम अभी बाप के समान మాస్టర్ నాలెడ్జ్ఫుల్ బనే హో. మధురమైన పిల్లలు, మీ బుద్ధి సంతోషంతో సదా నిండుగా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు మీరు బాబా సమానంగా మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అయ్యారు. మధురమైన పిల్లలు, మీ బుద్ధి సంతోషంతో సదా నిండుగా ఉండాలి, ఎందుకంటే మీరిప్పుడు బాబా సమానంగా మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అయ్యారు. జ్ఞానధనంతో సంపన్నంగా నిండుగా అయ్యారు. ప్రశ్న: तुम बच्चे 21 जन्मों के लिए किस आधार पर मालामाल बनते हो? మీరు పిల్లలు 21 జన్మల కోసం ఏ ఆధారంతో సుసంపన్నులుగా అవుతారు? మీరు పిల్లలు 21 జన్మల కోసం ఏ ఆధారంతో సుసంపన్నంగా అవుతారు? उत्तर: संगम पर तुम डायरेक्ट बाप को अपना सब कुछ देते हो, सब बाप के हवाले कर देते हो. సంగమ యుగంలో మీరు డైరెక్ట్ బాబాకు తనదంతా ఇచ్చేస్తారు, అన్నీ బాబాకు అర్పించేస్తారు. इसके रिटर्न में तुम 21 जन्मों के लिए मालामाल बन जाते हो. దీనికి రిటర్న్లో మీరు 21 జన్మల కోసం సుసంపన్నులుగా అవుతారు. बाबा कहते, इस समय तुम्हारे पास जो कूड़ा किचड़ा है वह मुझे दे दो. బాబా అంటారు, ఈ సమయంలో మీ వద్ద ఏదైతే పనికిరాని చెత్త చెదారం ఉందో అది నాకు ఇచ్చేసేయండి. మరణికి పహలే అప్నా సబ్ కుచ్ ట్రాన్స్ఫర్ కర్ దో. మరణానికి ముందే మీ దగ్గర ఉన్నదంతా ట్రాన్స్ఫర్ చేసేయండి. తో భవిష్యమే ఉస్కా రిటర్న్ మిల్ జాయేగా. అప్పుడు భవిష్యత్తులో దీనికి రిటర్న్ లభిస్తుంది. మరి 21 జన్మల కోసం సంపన్నంగా అవ్వడానికి చాలా సింపుల్ విధానం బాబా చెప్తున్నారు. సంగం యుగంలో మీ దగ్గర ఏది ఉంటే అది బాబాకు మొత్తం అర్పించండి. తనువు, మనసు, ధనము అన్నీ అర్పించండి. బాబా అంటారు, ఏవైతే మీరు అచీవ్ చేశారో, ప్రాప్తులు ఏవైతే మీరు పొందారో, పేరు అన్నీ బాబాకు సమర్పణం చేయండి, అన్నీ బాబాకు అర్పించండి. బాబా దానికి రిటర్న్లో 21 జన్మల కోసం సుసంపన్నులుగా చేస్తారు. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, హోదా, గుర్తింపు అన్నీ ఉంటాయి. ఇంకా దేనికి లోటు ఉండదు అక్కడ. అలాంటి ప్రాప్తులను, అలాంటి సంపన్నతను బాబా మనకి ఇస్తున్నారు. దీనికి మనం చేయాల్సిందేంటి? మన దగ్గర ఇప్పుడు ఏదైతే ఉందో, బాబా అన్నారు కూడా కచడా, చెత్త చెదారం అంటే ఎలాగో వినాశనం అయ్యేదే, వినాశీగా ఉన్నదే, అది నాకు ఇచ్చేయండి. మరణించడానికి ముందే మీ దగ్గర ఉన్నవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. మరణించిన తర్వాత నా తదనంతరం అంటే ఏమీ కుదరదు. మరణించడానికి ముందే ఏదైనా ట్రాన్స్ఫర్ చేసుకోండి, అప్పుడు భవిష్యత్తులో రిటర్న్ పొందుతారు. గీత్. ఓం నమో శివాయ. ఓం శాంతి. శాలిగ్రామం ప్రతి శివ భగవాన్ వాచ్. శాలిగ్రాములను ఉద్దేశించి శివ భగవాను వాచ్ అయితే ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు.
ఇప్పుడు మీకైతే తెలుసు, మీరు స్వయాన్ని ఇక్కడ ఆత్మగా భావించి కూర్చోవాలి, అంతేకాని శరీరం కాదు. మొత్తం ప్రపంచంలో ఇటువంటి ఒక్క మనుషులు కూడా లేరు. అంటే నేను ఆత్మను అని భావిస్తూ కూర్చోవడము, ఆత్మ అంటే ఏంటి అని తెలుసుకోవడం, ఇది ఎవరు కూడా చేయట్లేదు. ఆత్మ గురించి తెలియని వారికి ఇంకా పరమాత్మ గురించి ఎలా తెలుస్తుంది? బాబా ద్వారానే మీకు ఆత్మ జ్ఞానం లభించింది. ఆత్మ పరమాత్ముని ఎవరూ తెలుసుకోవట్లేదు, అందుకే అంత దుఃఖంలో ఉన్నారు. దుఃఖానికి ఒక కారణం ఇది కూడా బాబా చెప్తున్నారు. ఒకటైతే బాబా అంటే తండ్రిని మరచిపోయారు కాబట్టి దుఃఖం. రెండవది బాబా అన్నారు అసలు ఆత్మ పరమాత్మ గురించే తెలియదు. మరచిపోవడం పక్కన పెట్టండి, అసలు జ్ఞానం కూడా లేదు, వారి యొక్క అవగాహన కూడా లేదు. ఇప్పుడు మీకు తెలిసింది ఈ డ్రామా లేక కల్పవృక్షం యొక్క ఆయుష్ 5000 సంవత్సరాలు అని. ఇదైతే తెలుసుకున్నారు కదా. దీని బీజము నిజంగా చైతన్యంగా ఉంది కాబట్టి మాట్లాడగలుగుతుంది. దీని బీజం ఎవరు? చైతన్యమైన బీజరూపుడు శివ్ బాబా. జడమైన వృక్షాలకు బీజాలు మాట్లాడవు. ఆ బీజాలు విత్తనాలు చెప్తాయా ఏంటి? నా ద్వారా ఇంత పెద్ద చెట్టు వస్తుంది, ఆ వృక్షానికి ఇలాంటి ఫలాలు వస్తాయి, ఇంతకాలం ఉంటాను, అలా మాట్లాడదు కదా. ఇక్కడైతే శివబాబా చైతన్యమైన బీజము, నా నుండే ఈ వృక్షం యొక్క ఉత్పత్తి జరిగింది అని బాబా చెప్తారు. అక్కడైతే వెరైటీ వృక్షాలను మీరు చూస్తారు, కానీ ఇది మనుష్య సృష్టి వృక్షమే వెరైటీ. మామూలుగా చెట్లేమో రకరకాలు ఉంటాయి, ఒక్కో చెట్టు ఒక్కో ఆకారం ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ మనుష్య సృష్టి రూపీ వృక్షం ఏంటి అంటే ఇది ఒకటే వృక్షం, కానీ ఇది వెరైటీ వృక్షం. ఒక్కో కొమ్మ ఒక్కో రకంగా ఉంటుంది, ఇందులో ఒక్కో దాని ఫలం ఒక్కో రకంగా చూస్తూ ఉంటాం. కాండము, కొమ్మలు, ఆకులు అన్నిటి గురించి బాబా చెప్తారు. బాబా ఏమో చైతన్యమైన బీజరూపుడు. గాయనం చేశారు కదా, పరంపిత పరమాత్ముడు సచ్చిదానంద స్వరూపుడు అని. మరి నిరాకారునికే మహిమ చేశారు. వారి మహిమ అందరికీ అతీతమైనటువంటిది. మనుషులకైతే ఈ విషయాలు ఏమీ తెలియదు. बल देवताओं को ये वर्षा यहाँ से ही मिलता है, परंतु उनको भी वहाँ ये ज्ञान नहीं रहता. దేవతలకు కూడా ఆ వారసత్వము ఇక్కడ నుండే దొరుకుతుంది. అంటే ఈ సంగం యుగంలో పొందినటువంటిదే దేవతలుగా అనుభవం పొందుతారు. అంటే ఆ రకమైనటువంటి వారసత్వము ఇక్కడే దొరుకుతుంది, కానీ వాళ్ళకు ఆ విషయం గుర్తుండదు. ఈ జ్ఞానం అక్కడ వారిలో కూడా ఉండదు అంటున్నారు. వండర్ఫుల్ విషయం కదా. దేవతలకు కూడా ఈ జ్ఞానం ఉండదు. అటువంటిది సంగం యుగంలో మీకు ఈ జ్ఞానం లభించింది, మీరు ఈ జ్ఞానంతో నాలెడ్జ్ఫుల్గా అయ్యారు. మరి ఎంత సంతోషం కలగాలి. బాబాలో ఏ జ్ఞానం ఉందో అదంతా మీ బుద్ధిలో కూడా ఉంది అంటున్నారు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, బాబా ఎలా వచ్చి నూతన రాజధానిని స్థాపన చేస్తారు, ఇదంతా మీరు తెలుసుకుంటున్నారు. మీరందరూ ఈ డ్రామాలోని యాక్టర్స్. सिर्फ तुमको ही ड्रामा के आदि मध्य अंत का ज्ञान है. కేవలం మీకు మాత్రమే ఈ డ్రామా ఆది మధ్యాంతాల జ్ఞానం ఉంది, రచయిత రచన యొక్క జ్ఞానం ఉంది, ఇంకెవరిలోనూ లేదు. శూద్రవర్ణంలో ఉన్నవారిలో ఈ జ్ఞానం లేదు, దేవతా వర్ణంలో ఉన్నవారిలోనూ ఈ జ్ఞానం లేదు. మరి అలా అని జ్ఞానం లేదు అంటే వాళ్ళకి ఇంకేమీ రాదు అని కాదు, అన్నీ ఉన్నాయి, కానీ ఈ జ్ఞానం లేదు. ఈ జ్ఞానం మాత్రం పరమాత్మ వచ్చి స్వయంగా వినిపిస్తున్నారు. కోయి సునేంగే తో వండర్ ఖాయింగే. ఎంత అద్భుతమైన జ్ఞానం అంటే ఇది వింటే చాలా ఆశ్చర్యచకితులవుతారు. మనుషులు అంటారు ఈ పండగలు ఏవైతే జరుపుతూ ఉన్నారో ఇవి పరంపర నుండి నడుస్తూనే ఉన్నాయి కదా అని. కానీ బాబా అర్థం చేస్తున్నారు, సత్యుగంలో అయితే ఇటువంటి పండగలు ఏమీ జరుపుకోరు కదా. పండగల గురించి అక్కడ తెలియదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు దసరా, దీపావళి, వినాయక చవితి ఇలాంటి పండుగలన్నీ ఇక్కడ జరుపుకుంటున్నారు. అక్కడ సత్యుగంలో ఇటువంటి పండుగలేమీ ఉండవు. అక్కడ జరుపుకుంటారా వినాయక చవితి అని? అలా ఉండదు అక్కడ. అక్కడైతే నిత్యము ప్రతిరోజు సంతోషమే, ప్రతిరోజు ఉత్సవమే ఉంటుంది. ప్రత్యేకమైన ఉత్సవాలు ఒకరి పేరుతో జరుపుకోవడం అనేది జరగదు. అక్కడ ఏమీ గుర్తుండవు అసలు.
एकदम నిష్ఫుర్నే హో రాజ్య కర్తీ రహేంగే. పూర్తి నిశ్చింతంగా ఉంటూ రాజ్యం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మీ అందరి బుద్ధి తాళం తెరుచుకుంది. మీరు యాక్టర్స్గా ఉన్నారు. ఈ డ్రామా యొక్క క్రియేటర్, డైరెక్టర్, ముఖ్యమైన యాక్టర్స్, డ్రామా యొక్క డ్యూరేషన్ అన్నిటి గురించి మీకు తెలుసు. ఈ నాలెడ్జ్ ఇంకెవరి బుద్ధిలోనూ లేదు. ఈ జ్ఞానం మీ బుద్ధిలో ఉంది కాబట్టి మీరు అపారమైన సంతోషంలో ఉండాలి. ఎంత సంతోషము అంటే మీ సంతోషానికి హద్దు ఉండకూడదు. జగదీష్ భాయ్ ఎలా చెప్పేవారు, మన సంతోషం ఎలా ఉండాలి అంటే పాదరసము ఆ థర్మామీటర్ పగిలి బయటికి రావాలి, అంత ఎక్కువ ఉండాలి మన సంతోషము అంటారు. మరి గాడ్ ఫాదర్ని నాలెడ్జ్ఫుల్, జ్ఞాన సాగరుడు అని అంటారు. ఏం జ్ఞానం ఇది? రకరకాల జ్ఞానం ఉంటుంది కదా, ఒక్కొక్కరిలో ఒక్కో దాని జ్ఞానం ఉంది. ఇక్కడ బాబా వినిపించే జ్ఞానం ఏది? ఇది మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. ఒక మెషిన్ని ఆపరేట్ చేసే జ్ఞానం చాలామందిలో ఉండవచ్చు, ఒక కార్ డ్రైవ్ చేసే జ్ఞానం ఉండవచ్చు, ఇంకేదైనా ఒక కొత్త దాన్ని కనిపెట్టే జ్ఞానం ఉండవచ్చు, లేదా ఏదైనా ఒక స్థానానికి వెళ్ళి ఆ స్థానంలో ఏదైనా పరిశోధించేటువంటి జ్ఞానం ఉండొచ్చు. కానీ తన అంతర్జగత్తులోకి వెళ్ళి పరమాత్మని తెలుసుకొని దూరంగా ఉన్నటువంటి ఆ పరంధామానికి మనసుతో చేరుకొని బాబా నుండి శక్తిని పొంది వికర్మలను వినాశనం చేసుకొని సృష్టి ఆది మధ్యాంత రహస్యాలను తెలుసుకునే ఈ జ్ఞానం ఇంకెవరిలో లేదు అంటున్నారు బాబా. అన్ని వేదాలు, శాస్త్రాలు, గ్రంథాలు, సృష్టి ఆది మధ్యాంతం అన్నిటి జ్ఞానం మీకుంది. శాస్త్రం మీ జ్ఞాన్ నహీ హై. మరి శాస్త్రాల్లో ఇలాంటి జ్ఞానం రాసి లేదు అంటున్నారు. అది భక్తి మార్గం యొక్క శాస్త్రం, కేవలం పూజిస్తూ ఉంటారు. అంతేకాని రచయిత రచన యొక్క జ్ఞానం మాత్రం అందులో లేదు అంటున్నారు. అందుకే కదా ఋషులు, మునులు మొదలైన వారు కూడా ఏం చెప్పేవారు, మాకు రచయిత రచన జ్ఞానం తెలీదు అని చెప్తూ వచ్చారు. మరి అర్థం చేయించేవారైతే బాబా ఒక్కరే. అయినా ఎలా తెలుసుకుంటారు అంటున్నారు. ఎక్కడి నుండి తెలుసుకుంటారు? తెలియజెప్పేవాడు రావాలి కదా సృష్టిలోకి. ఇప్పుడు మీరు బాబా ద్వారా వింటున్నారు. మరి ఈ జ్ఞానము కొంతకాలం తర్వాత ప్రాయలోపం అయిపోతుంది. సత్యుగంలో ఇందులో ఏ విషయాలు గుర్తుండవు. ఈ జ్ఞానం మీకు తప్ప ఇంకెవరికి లేదు. మీరు ఎంత గొప్ప నాలెడ్జ్ని పొందుతున్నారు, మీకు చాలా సంతోషం ఉండాలి. అక్కడైతే డాక్టర్ మొదలైనటువంటి కోర్సులను చదువుకుంటారు, మెడిసిన్ చేస్తారు, డాక్టర్ అవుతారు. మరి చదువుకోవడానికి విదేశాలకు కూడా వెళ్తారు, ప్రాక్టీస్ చేయడానికి కూడా వెళ్తారు. మీరైతే ఇక్కడ అలాంటి ఏమి కోర్సులు చేసే అవసరం లేదు. ఇక్కడ బాబా ఎలా తయారు చేస్తున్నారంటే ఇంకా సత్యుగంలో డాక్టర్ల అవసరమే ఏర్పడదు. అలాంటి ఉన్నతమైనటువంటి కోర్స్ మనము చేస్తున్నాం. అనంతమైన బాబా నాలెడ్జ్ఫుల్గా ఉన్నారు. వారి ద్వారా మనం అన్నీ తెలుసుకుంటున్నాం. మనం వారి సంతానం. మరి జ్ఞానంతో మన బుద్ధి నింపుకోవాలి కదా. ఈ జ్ఞానం మళ్ళీ దొరకదు అన్నప్పుడు ఈ జ్ఞానంతో పూర్తిగా బుద్ధి నిండుగా ఉండాలి. ఎంత సంతోషంగా ఉండాలి మనం. మనకి తెలియనిదంటూ ఏమీ లేకుండా బాబా మొత్తం రహస్యాలు చెప్పేశారు. వాళ్ళైతే కొంచెం చదువుకుంటారు, కొంచెం తెలీదు వారికి. వాళ్ళలో కొంచెమే ఉండొచ్చు. ఆ చదువు అయితే దీని ముందు ఏమాత్రం అసలు పనికి రాదు అంటున్నారు. ఎందుకంటే ఆ చదువు ఏమాత్రం లేని వాళ్ళు కూడా ఇందులో అత్యుత్తమమైనటువంటి స్థాయికి చేరుకున్నారు. అందుకే బాబా అంటారు దానికి దీనికి కంపారిజన్ లేదు. భక్తి మార్గం యొక్క శాస్త్రాలు మొదలైనవి ఎన్నో చదివారు, కానీ ఆ జ్ఞానం ఇప్పుడు ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ పరమాత్మ డైరెక్ట్ వినిపించే సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, రచయిత రచన పరిచయము, ఇవన్నీ బాబా చెప్తున్నారు. అందుకే గీతలో కూడా అర్జునుడు అప్పటి వరకు వేదాలు శాస్త్రాలు ఎంతో పాండిత్యం సంపాదించి ఉన్నా
భగవంతుడు ఏం చెప్తాడంటే, నీకు తెలిసిన జ్ఞానం అంతా పక్కన పెట్టు, ఇప్పుడు దాని అవసరం లేదు, ఇప్పుడు నేను ఏది చెప్తున్నానో అదే విను అని అంటారు. అలా బాబా కూడా మీకు శాస్త్రాల పాండిత్యం అవసరం లేదు, వేదాలు చదవనక్కర్లేదు, ఇప్పుడు మీరు నేను చెప్పింది వినండి. ఇప్పటివరకు అవన్నీ చదివారు, గత జన్మల్లో లేదా ఈ జన్మలో అయినా ఆల్రెడీ ఇప్పటి వరకు బాబాను తెలుసుకున్నంత వరకు మొత్తం అన్నీ చదివారు, అయిపోయింది అదంతా. కానీ ఇప్పుడు భగవంతుడు ఏదైతే చెప్తున్నారో అది వినాలి. మీరిప్పుడు మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అవుతున్నారు. నక్షల్లో అంటే షార్ట్ ఫామ్లో, సార రూపంలో బాబా అన్నీ చెప్పేశారు. ఇంకా ఆత్మ తమో ప్రధానంగా అయింది, దాన్ని సతో ప్రధానంగా చేసుకోవాలి అని లక్ష్యం కూడా ఇచ్చారు. కొందరు తమో ప్రధానం నుండి తమోగా అయ్యారు, కొందరు తమో నుండి రజోగా అయ్యారు, కొందరు రజో నుండి సతోగా అయ్యారు. కానీ సతో ప్రధానంగా ఇంకా ఎవరు అవ్వలేదు అంటున్నారు. సతో ప్రధానంగా ఎప్పుడవుతారు అంటే నంబర్ వారీ పురుషార్థం అనుసారంగా కర్మాతీత స్థితిని చేరినప్పుడు. కొత్త ప్రపంచం వచ్చేస్తుంది. ఇంకా రాజ్యం కోసం ఈ పాత ప్రపంచం యొక్క వినాశనం అయితే జరగాల్సిందే. మీరు రాజ్యం చెయ్యాలి అంటే ఈ పాతదంతా వినాశనం అవ్వాలి అంటున్నారు. ఎప్పుడైతే ఈ యజ్ఞం పూర్తవుతుందో అప్పుడు ఈ మొత్తం పాత ప్రపంచపు ఆహుతి పడుతుంది. పూర్ణాహుతిలో మొత్తం ప్రపంచం యొక్క ఆహుతి జరుగుతుంది. ఫైనల్గా యజ్ఞం ముగిసే ముందు పూర్ణాహుతి అని ఉన్నదంతా కలిపి వేసేస్తారు ఒకేసారి. అలాగే ఈ మొత్తం పాత ప్రపంచం యొక్క ఆహుతి జరుగుతుంది. ఈ చదువు పూర్తవుతుంది. ఇంకా నెంబర్ వారీ పురుషార్థం అనుసారంగా కర్మాతీత స్థితిని పొందుతారు. ఏ విధంగా అక్కడ పరీక్ష పాస్ అయ్యి ట్రాన్స్ఫర్ అవుతారు కదా, అలాగే మీరు కూడా మృత్యులోకం నుండి ట్రాన్స్ఫర్ అయి అమరలోకానికి వెళ్తారు. మనం అమరలోకంలో ఉండేవారిమి, మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ మృత్యులోకానికి వచ్చేస్తాం. మీరు అంటారు కదా, ఇప్పుడు మేము చదువుకుంటున్నాం, మళ్ళీ అమరలోకంలోకి వెళ్ళి దేవీ దేవతలుగా అవుతాము అంటారు. బాబా మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు, పతితులను పావనంగా దేవీ దేవతలుగా చేస్తున్నారు. మరలా చేయగలిగేది ఎవరు? ఆ శక్తి ఎవరిలో ఉంటుంది? అది కేవలం పరమాత్ముడే చేయగలుగుతారు. ఇక్కడైతే ఎవరు దేవతలుగా లేరు కదా, దేవీ దేవతలుగా తమ సమానంగా తయారు చేయడానికి ఇక్కడెవరు దేవీ దేవతలు లేరు. దేవీ దేవతలుగా మనుష్యులను దేవతలుగా చేసేది పరమాత్ముడే. లక్ష్మీనారాయణలు కావాలి కదా, మరి వారిక్కడ లేరు. మీకు తెలుసు, ఈ సమయంలో బాబా వచ్చి చదివిస్తూ ఉన్నారు, స్వర్గ రాజ్య భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. స్వర్గం ఉండేది, లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. మరి వారు ఆ రాజ్యము ఎంతకాలం చేశారు? ఎవరు స్థాపించారు ఆ రాజ్యాన్ని? వారికి ఆ వారసత్వాన్ని ఎవరిచ్చారు? ఇవన్నీ తెలుసుకోవాల్సిన అంశాలు. హెవెన్లీ గాడ్ ఫాదరే ప్యారడైజ్ సత్యుగ స్థాపన చేస్తారు. అక్కడ దేవీ దేవతలు రాజ్యం చేస్తారు. అక్కడ ఇంకొక ఖండం అంటూ ఉండదు, ఒకే భరత ఖండం ఉంటుంది. మీ బుద్ధిలో ఇప్పుడు మేము ఆ రాజ్యాన్ని పొందుతున్నాము, ఆ రాజ్యంలో ఇంకెవరు ఉండరు అని ఈ విషయం ఉంది. తుమారీ బుద్ధి మీ సారా జాడ్ హే. మీ బుద్ధిలో మొత్తం వృక్షం నాలెడ్జ్ అంతా ఉంది. దీని బీజము పైన ఉంది, మిగతా అన్ని వృక్షాల బీజాలు క్రింద ఉంటాయి. ఈ బీజమేమో పైన ఉంది. వీరు సత్యమైన వారు, చైతన్యమైన వారు. ఆత్మను ఇంపెరిషబుల్ అంటారు, అంటే ఆత్మ అవినాశి, ఆత్మ వినాశనం అవ్వనటువంటిది అని అర్థం. బాబా కూడా ఇంపెరిషబుల్గా ఉన్నారు. జో బాబా మే జ్ఞాన్ హే వహ తుమ్కో సునాతే హే. బాబాలో ఏ జ్ఞానం ఉందో అది మనకి వినిపిస్తున్నారు. మొత్తం అంతా వృక్షం ఎదురుగా ఉంది, బాబా పైన ఉన్నారు. ఈ సమయంలో మనుష్యులు తమో ప్రధానమైన ముళ్ళుగా ఉన్నారు. వృక్షం పాతబడిపోయిందనుకోండి, ఎండిపోతూ ఉంటుంది కదా, అందుకే దీన్ని ఏమంటారంటే ముళ్ళ అడవి అంటారు. ఎండిపోయింది, ఇప్పుడు మొత్తం సృష్టి రూపీ వృక్షమంతా ఎండిపోతుంది.
అక్కడైతే సత్యుగంలో పూల తోట ఉంటుంది. మరి తోట యజమాని అని అంటారు బాబాని. भगवान बागवान भी है, किसको खिवैया, किसको बागवान, किसको माली कहते हैं. बाप है खिवैया, तुम भी बोट चलाना सीख रहे हो. బాబా అన్న నేను తోట యజమానిని. మరి కొందరు నావికుడు అని కూడా అంటారు, కొందరు తోటమాలి అని కూడా అంటారు. బాబా అన్న నేను నావికుడిని. నావికుడిగా అయి మీ నావను తీరానికి చేరుస్తున్నాను, జీవన నావను. మరి మీరు కూడా నేర్చుకుంటున్నారు కదా ఇలా అందరి జీవన నౌకలని తీరానికి చేర్చటం. మీకు కూడా వచ్చేసింది ఈ కళ. ప్రతి ఒక్కరి నావ చాలా పాతబడిపోయి ఉంది. నావ అని ఆత్మ మరియు ఈ నావ ఆత్మ మరియు శరీరం రెండిటితో తయారు చేయబడింది అంటున్నా. నావ అని ఇక్కడ ఆత్మను అనలేరు, శరీరాన్ని అనలేరు. కానీ బాబా అన్నారు మీ నావను తీరానికి చేరుస్తున్నాను అంటే ఆత్మ శరీరం రెండింటినీ కలిపి రెండిటితో మీరు ఏదైతే జీవన యాత్ర చేస్తున్నారో, పాత్ర పోషిస్తున్నారో, జీవితం గడుపుతున్నారో దీన్ని బాబా తీరానికి చేరుస్తారు. గాయనం చేశారు కదా, నా నావను తీరానికి చేర్చండి అంటారు. అంటే దేన్ని తీరానికి చేర్చమని అడుగుతున్నట్లు? శరీరాన్న, నా శరీరాన్ని ఏదైనా దాటించండి అని అడుగుతున్నట్ల కాదు కదా. అక్కడ జీవితం విషయం, అక్కడ తన అనుభవం విషయం. ఇది ముక్తిధామం, జీవన్ముక్తిధామం అంటే ఏంటి అనేది కూడా బాబా చెప్తున్నారు ఇక్కడ. నిజంగా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నేను తీరం దాటిస్తున్నాను, దుఃఖధామం నుండి సుఖధామానికి తీసుకెళ్తున్నాను, విషయ వికారాల సాగరం నుండి క్షీరసాగరం వైపు తీసుకెళ్తున్నారు. వాళ్ళైతే కేవలం పాడుతూ వచ్చారు, నా నావను తీరానికి చేర్చండి అని. ఓ తోట యజమాని రండి, ముళ్ళను పుష్పాలుగా తయారు చేయండి అని అన్నారు. మీకు కూడా ఇంతకుముందు ఇవి అర్థమయ్యేదే కాదు అంటున్నారు. ఇప్పుడు మూలవతనం, స్థూలవతనం, సత్యుగం నుండి కలియుగం అంతిమం వరకు అన్ని రహస్యాలు తెలుసుకున్నారు. ఎవరికైతే రహస్యాలు తెలుస్తాయో వారు ఇతరులకు కూడా వినిపిస్తారు. లోపల జ్ఞానము ఎప్పుడు మెదులుతూ ఉండాలి, అప్పుడు సంతోషంలో ఉండగలుగుతారు. సదా సంతోషంలో ఉండాలంటే లోపల జ్ఞానం అంతనా జరుగుతూ ఉండాలి. ఏ చింత విషయమే లేదు ఇక్కడ అంటున్నారు. మీరు చింతలన్నిటికీ అతీతంగా అయిపోయారు. ఉందా ఏదైనా చింత? ఉంటే ఒకే ఒక చింత ఉండాలి, పురుషార్థం చింత. అంటే నేను సంపన్నంగా అవ్వాలి అనేటువంటి ఆలోచన తప్ప ఇంకా వేరే ఏమీ వద్దు. మీకు తెలుసు బాబా మనల్ని తీసుకెళ్ళడానికే వచ్చారు. మనం బాబాలాగా తయారవుతున్నాం. పిల్లలు తండ్రిలాగా తయారవుతూ ఉంటే తండ్రికి సంతోషంగా అనిపిస్తుంది కదా. నా కొడుకు నాలాగయ్యాడు, నా అంత ఎత్తయ్యాడు, ఎంత గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. మరి మనం కూడా అలా బాబా సమానంగా అవ్వాలి. గుణాలలో, స్వరూపంలో, శక్తిలో, విశేషతల్లో బాబా సమానంగా అవ్వాలి. బాబా నాలెడ్జ్ఫుల్గా ఉన్నారు, మనల్ని కూడా నాలెడ్జ్ఫుల్గా చేస్తున్నారు. ఆత్మల కనెక్షన్ పరమాత్మ తండ్రితో ఉంది. ఆత్మ అంటుంది బాబాలో నాలెడ్జ్ ఉంది అని. మరి బాబా అదే నాలెడ్జ్ మనకి ఇస్తున్నారు. మీరు ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలుగా ఉన్నారు. ఇది కొత్త విషయం. బాబా తప్పితే ఈ విషయాలు ఇంకెవరు వినిపించలేరు. మరి వారు నిరాకారుడు, బాబా ఏమో సాకారుడు. మరి సాకారుని ఆధారంతోనే కదా నిరాకారుడు వచ్చి వినిపించేది. బ్రహ్మ బాబా సాకారంగా ఉన్నారు కదా, శివ్ బాబా నిరాకారుడు. కానీ నిరాకారుడు ఎలా వినిపిస్తారు జ్ఞానాన్ని? సాకారుని ఆధారం తీసుకుంటారు, లేకపోతే మీరు వినలేరు అంటున్నారు. పిల్లలు తండ్రిని జ్ఞాపకం చేస్తారు, తండ్రేమో తన సమానంగా తయారు చేస్తారు. వారు దుఃఖహర్త, సుఖకర్త తండ్రి. వారి మహిమ ఏదైతే ఉందో అది మీ మహిమ కూడా అంటున్నారు. ఏమి తేడా లేదు. బాబా ఎంత నిరహంకారి అంటే తన మహిమనంతా తన పిల్లలకి ఇచ్చేస్తున్నారు.
మరి తేడా ఎక్కడుంది బాబాకి మనకి? బాబా నా రూపంలో కూడా తేడా లేదు. నేను ఎలా ఉన్నానో అలాగే మీరు కూడా ఉన్నారు. కేవలం తేడా అంటారా? నేను జనన మరణ రహితుణ్ణి, మీరేమో జన్మ మరణాల్లోకి వస్తారు. నన్ను జ్ఞాన సాగరుడు అంటారు. నేను పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తాను. నేను సుఖ సాగరుణ్ణి, పవిత్రత సాగరుణ్ణి, శాంతి సాగరుణ్ణి. మీ అందరికీ నేను వారసత్వాన్ని ఇస్తున్నాను. మీకు తెలుసు కదా, ఈ సృష్టి చక్రము 5000 సంవత్సరాల క్రితం వలె తిరుగుతూ ఉంది. మళ్ళీ ఇలాగే రిపీట్ అవుతుంది. ఈ జ్ఞానమే మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అంటే మీ భవిష్యత్తు జన్మల్లో సంపాదనకు ఆధారము ఈ జ్ఞానమే అంటున్నారు. ఎంత చదువుకుంటారో, ఎంత జ్ఞానం ఉంటుందో అంత మీలో మీ సంపాదన పెరుగుతూ ఉంటుంది. ఇది నాలెడ్జ్, అలాగే ఇదొక బిజినెస్ అంటున్నారు. ఎడ్యుకేషన్, బిజినెస్ రెండు ఉన్నాయి ఇందులో. అంటే దీంతో ఆత్మ ఎడ్యుకేట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం బాబా అంటారు, జన్మ జన్మల కోసం మీరు సంపాదించుకుంటున్నారు ఈ బిజినెస్తో. शराफ लोग सट्टा करते हैं, तुम क्या देते हो? కూడా కిచడా. బాబా అన్నారు, పాత సామాన్లను తీసుకునే వాళ్ళు ఉంటారు, పాత సామాన్లు తీసుకొని డబ్బులు ఇస్తారు. మరి బాబా అన్నారు, ఇది కూడా ఒక రకంగా అలాంటి వ్యాపారమే. మీరేమి ఇస్తున్నారు నాకు? పనికిరాని చెత్త చెదారం. నేనేమి ఇస్తున్నాను మీకు? స్వర్గం ఇస్తున్నాను. మరణించిన తర్వాత వాళ్ళు ఉపయోగించినవన్నీ చాకలి వాడికి ఇస్తూ ఉంటారు కదా, దాన్ని ఏమంటారు? చెత్త చెదారం అని అంటారు. వాళ్ళు ఉపయోగించిన వస్తువులు మామూలుగా ఎవరు కూడా తీసుకోరు కాబట్టి ఇంకా చాకలి వాళ్ళకి ఇచ్చేస్తారు. మీరైతే జీవించి ఉండగానే ఇవ్వాలి అంటున్నారు. ఈశ్వరార్థం ఇస్తారు కదా మీరు. అబ్ క్యా ఈశ్వర్కు పురాణా ఖటియాది దెంగే? మరి ఇప్పుడు ఈశ్వరుడికి మీ దగ్గరున్న పాత సామాన్లన్నీ తెచ్చిస్తారా? మీ ఇంట్లో పాత మంచం ఒకటి ఉంది, అది ఇవ్వనా బాబా, అది వాడతారా? అలాంటి పాత సామాన్లు ఇచ్చేది కాదు అని అంటున్నారు. బాబ్ కైతే హే తుమ్ మర్నే సే పహలే హీ సబ్ దే దో. బాబా అన్నారు, ఏదైనా మీరు ఇవ్వాలి అనుకుంటే, యజ్ఞంలో సఫలం చేసుకోవాలి అనుకుంటే మృత్యుకి ముందే మంచి కండిషన్లో ఉన్నప్పుడే చేసుకోండి. పాతబడిపోయి ఇంకా ఉపయోగంలో లేదు, ఇంకా అవసరం లేదు నాకు, ఇంకా నాది అయిపోయింది టైము అన్నప్పుడు అప్పుడు తెచ్చి ఇవ్వడం కాదు అంటున్నారు. ఏ పురాణి చీజ్ తుమారే కామ్ మే హీ నహీ ఆయేగి. అయినా ఈ పాతవి మీకేమీ ఉపయోగంలో రావు అంటున్నారు బాబా. అందుకే అన్నీ సఫలం చేసుకోండి అంటారు. సఫలం అంటే మంచి ఫలం వచ్చేలాగా అది ఒక రిజల్ట్ని ఇస్తుంది అది చేయడం వలన. बल कोई कितना भी शाहूकार हो, परंतु कितने दिन के लिए होगा? ఎవరైనా చాలా గొప్ప షావుకారుగా ఉండొచ్చు. ఎన్ని రోజుల కోసం షావుకారుగా ఉంటారు? ఒక జన్మ కోసం. కొందరు కర్మల అనుసారంగా చెప్పలేం, నెక్స్ట్ జన్మలో కూడా షావుకారుగా ఉండొచ్చు. కానీ బాబా అయితే మనల్ని 21 జన్మల కోసం గ్యారంటీ షావుకారులుగా చేస్తున్నారు. పురుషార్థం అనుసారంగా మనము చాలా గొప్ప పదవిని పొందుతాం. ఇది ఆత్మిక సేవ. మొత్తం ప్రపంచానికి తెలుసు ఇది ఆత్మిక సేవ. ప్రపంచంలో అందరికీ తెలిసిందేంటి? దైహిక సేవ చేయటం, సామాజిక సేవలు, సోషల్ సర్వీస్ అని అంట. ఇది మాత్రం సోల్ సర్వీస్, సోషల్ సర్వీస్ కాదు, స్పిరిచువల్ సర్వీస్. ఇది రుహానీకో కోయి జాన్తే హీ నహీ. ఆత్మకు సేవ చేయడం అంటే ఏంటి? ఇది తెలియదు ఎవరికి. ఆత్మిక సేవ గురించిన అవగాహన ఎవరికి లేదు. సుప్రీం రూహ్ హీ ఆకర్ నాలెడ్జ్ దేతే హై. సుప్రీం ఆత్మ, పరమాత్ముడే వచ్చి జ్ఞానము ఇస్తారు. ఉస్ సుప్రీం కా జన్మ భీ మనాతే హై. ఆ సుప్రీం తండ్రి యొక్క జన్మను కూడా జరుపుకుంటారు. ఉన్కో హీ సుఖ కా సాగర్, శాంతి కా సాగర్, దుఃఖ హర్త సుఖకర్త कहते हैं. వారిని సుఖ సాగరుడు, శాంతి సాగరుడు, దుఃఖ హర్త సుఖకర్త అని కూడా అంటారు. శివ నామ్ హైనా,
శివ అని పేరు ఉంది కదా, జయంతిని కూడా జరుపుతారు. పరంతు బుద్ధి మే కుచ్ నహీ హై, కానీ బుద్ధిలో ఏమీ లేదు. బాబాయే ఈ రహస్యాలన్నీ అర్థం చేయిస్తున్నారు. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వినిపిస్తారు. ये ज्ञान सतयुग में नहीं होता क्योंकि ఆత్మయే సతో ప్రధాన్ హే. ఈ జ్ఞానము సత్యుగంలో ఉండదు అంటున్నారు. ఎందుకంటే సత్యుగంలో ఆత్మలన్నీ సతో ప్రధానంగా ఉంటాయి. జ్ఞాన్ సే హీ వయసే బంతే హే. అలా సతో ప్రధానంగా ఎలా అయ్యారు అంటే ఈ జ్ఞానంతోనే. ఈ జ్ఞానము అంతటి ఉన్నత స్థితిని తీసుకొస్తుంది. ఇవి కొత్త విషయాలు కదా, మందిరాలు తయారు చేసేవారికి ఇవి తెలియదు. లక్ష్మీనారాయణల మందిరాల్ని మేము ఎందుకు తయారు చేస్తున్నాము అని ఆ నిర్మించే వాళ్ళకు కూడా తెలియదు. వారికి ఆ రాజ్యం ఎవరిచ్చారు అంటే సత్యుగంలో లక్ష్మీనారాయణలు మొత్తం విశ్వానికి యజమానిగా ఎలా ఉన్నారు, ఎవరిచ్చారు ఆ వారసత్వం, వారికి రాజ్యం ఎవరిచ్చారనేది తెలియదు. ఆ పదవిని ఎలా పొందారో కూడా తెలియదు. ఏదైనా కర్మల ఫలం అంటారు కదా, మరి ఏం కర్మలు చేశారు గతంలో లక్ష్మీనారాయణలు, దాని ప్రతిఫలంగా అంత గొప్పగా విశ్వానికి యజమానిగా అయ్యారు అంటే గతంలో ఏం కర్మలు చేశారు అది ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు. బాబా మనకి కర్మ అకర్మ వికర్మ యొక్క గతిల రహస్యాన్ని తెలియజేస్తున్నారు. కర్మల గతి, వికర్మల గతి, అకర్మల గతి, అన్ని కర్మ అకర్మ వికర్మల యొక్క గతిలను తెలియజేస్తున్నారు. उन्होंने भी ये నాలెడ్జ్ సుని హోగి. మరి లక్ష్మీనారాయణలు కూడా ఈ జ్ఞానము విని ఉంటారు. ఇది భగవాను వాచ. గీతతోనే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన జరిగింది. అక్కడైతే చాలా కొద్దిమంది మనుషులే ఉంటారు సత్యుగంలో, మిగతాదంతా ఇది పాత సృష్టి. మరి ఇది ఎక్కడి నుండి వచ్చింది? తప్పకుండా ఈ పాత సృష్టి సత్యుగంలో ఉండదు. ఇంత జనాభా ఉండదు అంటేనే అర్థమవుతుంది అక్కడ కొత్తగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ పాత ప్రపంచం అంతా అయితే వినాశనం అవుతుంది. మహాభారత యుద్ధం యొక్క గాయనం చేశారు. गिरिधर कविराज कहते हैं. अब गिरिधर तो कहते हैं श्री कृष्ण को. कवि कौन है? शिव बाबा को कवि कहा जाता है. कवि अर्थात सुनाने वाला. గిరిధర్ కవిరాజ్ అని అంటారు పాటలు పాడుతూ. గిరిధరుడు అని ఎవరినంటారు? గిరిధరుడని శ్రీకృష్ణుణ్ణి అంటారు గిరిధరుడు అని. మరి కవి ఎవరు అంటున్నారు బాబా. కవిరాజ్ అంటే ఎవరు? కవి శివ బాబా అని చెప్తున్నారు. కవి అంటే వినిపించేవాడు అని అర్థం. మీకు తెలుసు ఆపదలు ఇప్పుడు చాలా రానున్నాయి. పాత ప్రపంచ వినాశనం కోసం కొత్త కొత్త వస్తువులను తయారు చేశారు. ఎంత పెద్ద పెద్ద మిజైల్స్ రెడీగా ఉన్నాయి. అదే మహాభారీ యుద్ధము జరగనున్నది. భగవంతుడే వచ్చి ఇక్కడ రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. మరి భగవంతుడు యజ్ఞాన్ని ఎందుకోసం రచించారు? యజ్ఞం ఎందుకు రచిస్తారు? సుఖశాంతుల కోసం కదా. బాబా అందరికీ దుఃఖహర్తగా సుఖకర్తగా ఉన్నారు. మరి ఈ జ్ఞాన యజ్ఞంతో మొత్తం పాత ప్రపంచం మొత్తం సృష్టి అంతా స్వాహ అవుతుంది. ఇందులోనే అంటే మొత్తం పాత ప్రపంచం యొక్క మార్పు జరుగుతుంది ఈ యజ్ఞం ఆధారంగా. మీకు తెలుసు మనం బ్రాహ్మణులం, యజ్ఞం యొక్క సర్వెంట్గా ఉన్నాం. మనం బ్రాహ్మణులం, బ్రహ్మ సంతానం, బ్రహ్మ యొక్క సత్యమైన ముఖ వంశావళిగా ఉన్నాం. తో బాబా జో ముఖ్ సే కహే వహ మాననా పడే. మరి బ్రహ్మ యొక్క సత్యమైన ముఖ వంశావళి కాబట్టి ముఖ సంతానం ఏం చేయాలి? బ్రహ్మాముఖం ద్వారా భగవంతుడు ఏది ఉచ్చరిస్తే దాన్ని తప్పనిసరిగా పాటించాలి, దాన్ని నడుచుకొని చూపించాలి, దాన్ని ఆచరణలో చూపించాలి. శ్రీశ్రీకి శ్రేష్ఠ మత్ హేనా, శ్రీశ్రీ యొక్క శ్రేష్ఠ మతం కదా. మరి దీంతోనే మనం శ్రేష్టంగా అవుతాం, రుద్రమాలలో మణిగా అవుతాం.
सिजरा बनाते हैं, वासवानी सिजरा, कृपलानी సిజ్రా, तो ऊपर में है शिव बाबा. వంశవృక్షాలు తయారు చేస్తారు కదా, ఒక్కొక్క కులం వాళ్ళది కూడా వృక్షం తయారు చేస్తూ ఉంటారు. బాబా అన్నారు, ఎలా అయితే అక్కడ వాస్వాని వృక్షము అని లేదా కృపలాని వృక్షం అని తయారు చేస్తారు వంశవృక్షాలు, మరి అన్ని వంశాలకు మొత్తం సృష్టి రూపీ మొత్తం వృక్షానికి బీజం, అన్నింటికి మూలం ఎవరు అంటే శివబాబా. పైన శివబాబాని చూపించాలి. నిరాకారి వృక్షంలో చూశారు కదా, నిరాకారి వృక్షంలో ఎలా పైన శివబాబా ఉన్నారు. తర్వాత మొదటి నంబర్లో ప్రజాపిత, మరి వారు దైహికంగా ఉన్నారు. ప్రజాపిత అంటే శివబాబా ఏమో ఆత్మికంగా అంటే రుహానీ ఆత్మిక తండ్రి వారు. వీరేమో ప్రజలందరికీ తండ్రి, ఆత్మిక తండ్రి వచ్చి ప్రజలందరికీ తండ్రి అయిన బ్రహ్మ ద్వారా రచనను రచిస్తారు. వారిని పిలిచేదే పతిత పావన రండి అని. మరి పురాణి పతి దునియాకో పావన్ బనానే ఆవు. ఎందుకు పిలుస్తున్నారు భగవంతుణ్ణి అంటే ఈ పాత పతిత ప్రపంచాన్ని మీరు పావనంగా చేయడానికి రండి అంటారు. నయి నహి బనాతే హై, ప్రళయ్ హోతి నహి. కొత్తగా ఏమీ శూన్యం నుండి పుట్టించట్లేదు, దీన్నే పరివర్తన చేస్తున్నారు. ప్రళయమేమీ సంభవించదు. మరి ఈ ప్రపంచం యొక్క హిస్టరీ జాగ్రఫీ అంతా రిపీట్ అవుతుంది. 84 జన్మల చక్రము తిరిగి మళ్ళీ ఆరంభమవుతుంది. అనంతమైన తండ్రి నుండి మీరు ఈ అనంతమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. అనంతమైన వారసత్వం మీకు లభిస్తుంది. అనంతమైన తండ్రిని అందరూ జ్ఞాపకం చేస్తారు కదా, ఓ భగవంతుడా అంటారు. హే ఈశ్వర్, హే ప్రభు అని అనడంతో ఏ చిత్రము మీకు గుర్తురాదు. అంటే ఎవరిని పిలుస్తున్నారో అర్థం కాదు. హే ఈశ్వరుడా, ఓ భగవంతుడా అని అన్నప్పుడు అనంతమైన తండ్రి ఇప్పుడు ఈ జ్ఞానం ఇస్తూ ఉన్నారు. భగవంతుడు ఫాదర్, గాడ్ ఫాదర్గా పిలువబడతారు. అంటే అందరికీ తండ్రి. మనమందరం ఎవరము అంటే బ్రదర్స్. ఆత్మలకు పరస్పరంలో ఉన్న సంబంధము సోదర సంబంధమే. అందుకే పిలుస్తూ ఉంటారు, ఓ పతిత పావన, దుఃఖహర్త, సుఖకర్త, లిబరేటర్, గైడ్ రండి అంటారు. మాకు దారి చూపించండి, మేము ఇంటి దారి మర్చిపోయాము అంటారు. యాద్ హే పరంతు హమ్ జా నహీ సక్తే. ఇల్లు ఉంది, పైన ఉంది అని తెలుసు, కానీ మేము వెళ్ళలేకపోతున్నాము అంటారు. యోగం జోడించడంతో ఆత్మ లోపల ఘృతం అంటే ఆత్మ దీపం ఆరిపోయే దశకు చేరుకోవడంతో మళ్ళీ జ్ఞానం యొక్క ఘృతం బాబా వేస్తున్నారు. జ్ఞానం యొక్క నెయ్యిని వేస్తూ ఉన్నారు. సదైవ్ కే లియే ఫిర్ దీప్మాలా సోజ్రా హో జాయేగా. దీంతో ఏం జరుగుతుంది? ఆత్మజ్యోతి మళ్ళీ తిరిగి వెలుగుతుంది. నిరంతరం కోసం ఇంకా దీపావళి, దీపమాల, వెలుగే వెలుగు ఉంటుంది. దీప్మాల అర్థాత్ ఘర్ ఘర్ మే సోజ్రా. దీపావళి అంటేనే ఇంటింట ప్రకాశము అని అర్థం. మరి దీపావళి ఎక్కడుంటుంది? దీపావళి ఎక్కడుంటుంది? సత్యుగంలో అంటున్నారు. ఇంటింట ప్రకాశం, ప్రతి ఆత్మజ్యోతి వెలిగే ఉంటుంది. ఇక్కడ వెలిగి లేదు అంటున్నారు. ఈ అన్ని రహస్యాలు మీరిప్పుడు అర్థం చేసుకుంటున్నారు. మీ వద్ద ఎలాంటి బ్లైండ్ ఫేత్ లేదు, అంధవిశ్వాసం ఏమీ లేదు ఇక్కడ. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद, प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారం: చింతల నుండి ముక్తులుగా అవ్వడానికి బాబా సమానంగా నాలెడ్జ్ఫుల్గా అవ్వాలి. బుద్ధిలో సదా జ్ఞానం యొక్క స్మరణనే జరుగుతూ ఉండాలి. సెకండ్ పాయింట్, ఆత్మిక సేవ చేసి తమ ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవాలి.
పాతదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బాబా ఫస్ట్ పాయింట్లో నాలెడ్జ్ఫుల్గా కావాలి అంటున్నారు. చింతలన్నిటి నుండి ఫ్రీ అయిపోవాలి. ఇంకా ఉందా ఏదైనా చింత? ఏం లేదంటున్నారు. మీకు చింతలే లేవు అస్సలు. ఉంటే కేవలం నేను సంపన్నంగా అవ్వాలి అని ఆలోచన ఉంది, అంతే తప్ప ఇంకే చింత లేదు. బాబా సమానంగా మీరు నాలెడ్జ్ఫుల్గా అవ్వాలి. బుద్ధి మొత్తం జ్ఞానం తప్ప ఇంకా దేనితో నిండుగా ఉండకూడదు. జ్ఞానమే నిండి ఉండాలి పూర్తిగా. జ్ఞానం చింతననే బుద్ధిలో నడుస్తూ ఉండాలి. సెకండ్ పాయింట్లో బాబా మీరు ప్రారబ్ధం తయారు చేసుకోండి అంటున్నారు. ఆత్మిక సేవ చేస్తూ మీ ప్రారబ్ధాన్ని తయారు చేసుకోండి. భవిష్యత్తు కోసం ఆలోచన కలిగిస్తున్నారు బాబా. మీరు ఇక్కడ ఆత్మిక సేవ చేసి ప్రారబ్ధం తయారు చేసుకోండి, ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. పాతదంతా ఇక్కడే మృత్యుకి ముందే మంచిగా ఉన్నప్పుడే ట్రాన్స్ఫర్ చేసుకోండి అంటున్నారు. वरदान सर्वप्रति शुभ कल्याण की भावना रख परिवर्तन करने वाले बेहद सेवादारी भव. సర్వుల పట్ల శుభ కళ్యాణ భావన కలిగి పరివర్తన చేసుకునేటువంటి అనంతమైన సేవాదారి భవ. సర్వుల పట్ల శుభ కళ్యాణం యొక్క భావన కలిగి పరివర్తన చేసుకునేటువంటి అనంతమైన సేవాదారి భవ. మెజారిటీ పిల్లలు బాప్దాదా ఎదుట ఇదే ఆశ పెట్టుకుంటారు. బాబా మా ఫలానా సంబంధికుల్లో మార్పు రావాలి, వాళ్ళు మారాలి అని అంటారు. ఇంట్లో తోడుండేటువంటి వారు, ఇంట్లోని వారు కొంచెం తోడునివ్వాలి, వాళ్ళు మాకు సహయోగం ఇవ్వాలి అని కోరుకుంటారు. కేవలం ఆ ఆత్మలను తనవారిగా భావించి ఈ ఆశ పెట్టుకుంటారు. అది ఒక హద్దు గోడ కారణంగా తమ శుభ కళ్యాణం యొక్క భావన ఆ ఆత్మల వరకు చేరదు. ఎందుకు చేరట్లేదు అంటే మీరు హద్దులోనే ఆలోచిస్తున్నారు. మా ఇంట్లో వాళ్ళు మారాలి, లేదా మా ఇంట్లో వారు నాకు సహాయం చేయాలి, ఇలా హద్దులో ఆలోచిస్తున్నారు. కాబట్టి హద్దు అనే గోడ కారణంగా మీ శుభ భావనలు వారికి రీచ్ అవ్వవు అంటున్నారు. అనంతమైన సేవాదారీలు సర్వుల పట్ల ఆత్మిక భావము, అనంతమైన ఆత్మిక దృష్టి, సోదర సంబంధ వృత్తి, వీటన్నిటితో శుభ భావనను పెట్టుకుంటారు. అప్పుడు దాని ఫలం తప్పనిసరిగా ప్రాప్తిస్తుంది. ఇదే మనసా సేవ యొక్క యథార్థమైన విధి. మనం అనంతమైన సేవాదారిగా అయి అందరి పట్ల ఆత్మిక భావమును, అనంతమైన ఆత్మిక దృష్టిని కలిగి ఉండాలి. అందరినీ సోదర భావంతో, సోదర సంబంధం యొక్క వృత్తితో చూడాలి. అప్పుడు మన శుభ భావన మన బంధుమిత్రుల వరకు కూడా వెళ్తుంది, మొత్తం విశ్వానికి కూడా చేరుతుంది. ఓన్లీ హద్దులో మన వరకే మనం ఆలోచించడం కాదు, అందరి కోసం చేస్తున్న దాంట్లో మన వాళ్ళకైతే చేరుతుంది తప్పకుండా. ఇది మనసా సేవ చేసి యథార్థమైన విధి అంటున్నారు. స్లోగన్ ज्ञान रूपी बाणों को बुद्धि रूपी तरकश में भरकर माया को ललकारने वाले ही महावीर योद्धे हैं. జ్ఞానం అనే బాణాలను బుద్ధి రూపీ అమ్ముల పొదిలో నింపుకొని మాయను గర్జించేటువంటి వారే మహావీర్ యోద్ధాలు. జ్ఞానం అనే బాణాలతో బుద్ధి రూపీ అమ్ముల పొదిని నింపుకొని మాయపై విజృంభించేటువంటి వారే మహావీరులైన యోద్ధాలు. అలా మహావీర్ యోద్ధగా అవ్వాలి అంటే మన బుద్ధిలో మొత్తం జ్ఞాన బాణాలు నిండి ఉండాలి. జ్ఞానం యొక్క పాయింట్స్, జ్ఞాన రత్నాలు ఇవే బాణాల్లాగా పదునైనటువంటి రకరకాల అస్త్రాల్లాగా పనిచేస్తాయి. ఈరోజు స్వమానము నేను అనంతమైన సేవాదారిని. ఓం శాంతి.